పడుకోగానే నిద్ర వస్తుంది చూసారా కొంతమందికి, దే ఆర్ సమ్ ఆఫ్ ద మోస్ట్ లక్కీయెస్ట్ పీపుల్ అండి నా దృష్టిలో. అసలు పడుకోగానే నిద్ర రాక అటు ఇటు దొర్లుతా, తిప్పలు పడతా, తలనొప్పులు వచ్చి ఎంతమంది ఇబ్బంది పడతా ఉంటారు. బట్ ఇంకొంతమంది అలా పడుకోగానే 2 minutes లో డ్రర్ అని గురక పెడతా నిద్రపోతా ఉంటారు. ఈ రోజుల్లో మనము స్లీప్ కి, నిద్రకి ప్రాపర్ ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదండి. ఒకప్పటి రోజుల్లో 9-10 మొత్తం పనులు కంప్లీట్ చేసుకొని డిన్నర్ చేసేసి లైట్లు ఆఫ్ చేసుకొని పడుకునేటోళ్ళం. ఐ స్టిల్ రిమెంబర్ దోస్ డేస్. కానీ ఇప్పుడు 11-12 తర్వాత డిన్నర్ చేస్తున్నారు. బట్ అలా అని చెప్పేసి పొద్దున్న లేట్ గా లెగవాల్సి వస్తుందా అంటే లేదు. మార్నింగ్ వీక్ డేస్ లో 9కే కదా డ్యూటీలు అందరికి. సో రాత్రి లేట్ గా పడుకొని పొద్దున్న నిద్ర సరిపోక హడావిడిగా నిద్ర లేచి, దీనివల్ల ఏంటంటే బాడీలో చాలా మందికి హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ వస్తున్నాయండి. మనం ఫేస్ చేసే లైఫ్ స్టైల్ డిజార్డర్స్ అన్ని ఏంటంటే షుగర్, బీపీ, థైరాయిడ్, క్యాన్సర్, హార్ట్ అటాక్లు, బ్రెయిన్ స్ట్రోక్లు, ఇట్లాంటివన్నీ ఏంటంటే ఈ లైఫ్ స్టైల్ కి చాలా రిలేటెడ్ అండి. మనం ఏంటంటే ఎందుకు ఇలా జబ్బులు వస్తున్నాయి, ఒకప్పటి రోజుల్లో లేవు, అవి లేవు ఇవి లేవు అని చెప్పేసి చాలా మంది చేస్తా ఉంటారు. కానీ లైఫ్ స్టైల్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుందండి. అలా అని చెప్పేసి లైఫ్ స్టైల్ ఒక్కటే మార్చుకుంటే కంప్లీట్లీ సేఫ్ అని కూడా నేను అన్నాను. ఎందుకంటే దేర్ ఆర్ 2 extremes, దేర్ ఆర్ 2 sides ఆఫ్ ఎ కాయిన్. మనం ఏంటంటే కొంత స్టేజ్ వరకు లైఫ్ స్టైల్ ద్వారా జబ్బులు కంట్రోల్ చేసుకోవచ్చు. అందుకే కదా చాలా మంది లైఫ్ స్టైల్ మార్చుకుంటే నీకు షుగర్ కంట్రోల్ అయిపోద్ది, బీపీ కంట్రోల్ అయిపోద్ది అంటే నేనేమంటానంటే టు సమ్ ఎక్స్టెంట్. కానీ ఒక స్టేజ్ దాటాక మందులు వాడాల్సి వస్తుంది. సో నేను అవుట్ ఆఫ్ టాపిక్ వెళ్తున్నాను. బట్ ప్లీజ్ అండి కన్సిడర్ చేయండి, మినిమం 8 hours ఆఫ్ ప్రాపర్ సాలిడ్ రెస్ట్ కావాలండి మన బాడీకి. ఫోన్కి ఛార్జింగ్ పెట్టకపోతే ఫోన్ పనిచేయదు, అర్థమైందా? ఎంత గింజుకున్నా సరే ఆ ఫోన్ 8 hours 9 hours పనిచేస్తాం. తర్వాత 1-2 hours ఛార్జింగ్ పెడితేనే ఫోన్ పనిచేస్తాం. మన బాడీకి కూడా ఛార్జింగ్ కావాలి. గత వారం రోజులుగా నైట్ డ్యూటీ చేస్తున్నాను. 24 hours లో మహా అయితే ఒక 4-5 hours కూడా నిద్ర ఉండట్లేదు నాకు. డే టైం పడుకోవాలన్నా సరే బికాస్ ఆఫ్ ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్, వాట్ ఎవర్ ఇట్ మే బి. బట్ ఆ స్లీప్ లేకపోవడం వల్ల మన బాడీలో మార్పులు వస్తూ ఉంటాయి. యు బికమ్ సో మచ్ స్ట్రెస్ఫుల్. తెలియకుండా అసలు యు కెనాట్ అందుకే కదా డాక్టర్స్ కి జోక్ కాదండి, కామన్ పాపులేషన్ కంటే డాక్టర్స్ ఒక 10 సంవత్సరాలు ఎర్లీగా చనిపోతారంట. ఎందుకంటే వాళ్ళు ఫేస్ చేసే స్ట్రెస్ వల్ల. నేను స్లీప్ అని ఒకటే అన్నాను. స్ట్రెస్ కి మన బాడీలో హార్మోనల్ చేంజెస్ వచ్చేసి దానివల్ల మనకి బ్రెయిన్ లోనో, హార్ట్ లోనో, బాడీలోనో, రక్తనాళాల్లోనో ఎక్కడో చోట ఇట్లాంటి మనకి ప్రాబ్లమ్స్ వచ్చేసి ఎర్లీగా చనిపోతూ ఉంటారు. సో మై సింపుల్ మెసేజ్, క్వాలిటీ స్లీప్ ఇంపార్టెంట్ అండి. మినిమం 8 hours సాలిడ్ స్లీప్ పడుకోవడానికి ప్రయత్నం చేయండి. అండ్ లైఫ్ స్టైల్ మార్చుకోండి. పిల్లల జీవితాలు కూడా నాశనం చేస్తున్నారు. కొంతమంది పిల్లల్ని కూడా 11-12 దాకా మెలకుగా ఉంచి ఆ పిల్లల్ని అట్లీస్ట్ 10 కల్లా నిద్రకి వేయడానికి ప్రయత్నం చేయండి. ఆల్ ద పేరెంట్స్. హోప్ ద మెసేజ్ ఇస్ క్లియర్. షేర్ దిస్ వీడియో విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ. థ్యాంక్ యూ.